నమస్తే. మనం ప్రస్తుతం ఎమ్మెల్సీ దువారపు రామారావు గారి దగ్గర ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీలో సుదీర్ఘకాలంగా రాజకీయ నేతగా కొనసాగుతున్నారు రామారావు గారు. అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉండి శాసన మండలిలో టీడీపీ నుంచి ఆయన తన వాణి వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భవిష్యత్తు నిర్ణయాలు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఎటువంటి సంతృప్తి స్థాయి ప్రజల్లో నెలకొంది ప్రభుత్వంపై, ఈ విషయాలపై రామారావు గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాలపై కానీ ప్రభుత్వంపై కానీ ప్రభుత్వంలో అదే ప్రజల్లో ఎటువంటి సంతృప్తి ఏర్పడింది? గత 5 సంవత్సరాల కాలంలో మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి సుమారుగా 11 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సందర్భం ప్రజలందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ 7 నెలల కాలంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మాకు కూడా మనం చూస్తున్నాం అనేక విషయాల్లో. ముఖ్యంగా 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 పెంపుదల చేసి సుమారుగా 60 లక్షల మందికి రాష్ట్రంలో ఈ రోజున పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. 2, అమరావతి నిర్మాణం కానీ పోలవరం యొక్క ప్రాజెక్టు కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా నాశనం చేసిన సందర్భాన్ని ఒకసారి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు పోలవరానికి ఇటు అమరావతికి నిధులు తీసుకొచ్చి ఈ రోజున అమరావతి కార్యక్రమం చూసినట్టయితే, రాజధాని నిర్మాణం చూసినట్టయితే సుమారుగా 2 రోజుల కిందటే 11,000 కోట్ల రూపాయలతోటి టెండర్స్ పిలిచిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. దీనికి ప్రపంచ బ్యాంక్ కానీ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఈ రోజున సహాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద, సమర్థత మీద, ఆయన యొక్క విజన్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కానీ అందరికీ ఆయన మీద ఉన్న నమ్మకం పట్ల కానీ చూసినట్టయితే ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా మనం ఎంత స్పీడ్గా మనం ముందుకెళ్తున్నాయో మనం గమనించవచ్చు. అంటే మధ్యలో మీకు అడ్డం జరుగుతుంది సార్. ఈ జనసేనతో కలిసి ప్రయాణం సాగుతుంది. మీకు ఎటువంటి సహకారం కూటమి ప్రభుత్వానికి జనసేన నుంచి అందుతుంది? పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. ఏదో కింద స్థాయి నాయకులు ఏదో మాట్లాడితే దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా ఒక అధినాయకత్వం ఉంటుంది. ఇటు అధినాయకత్వం అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఆలోచనతోటి ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని యాజ్ పర్ సోషల్ మీడియాలో చూసినట్టయితే అవన్నీ కూడా నిజం కాదు. దీనిలో లోకేష్ ని సీఎం చేయాలి అంటూ మంత్రి భరత్ గారు చేశారు వ్యాఖ్యలు. వాటిని మనం అలా తీసుకొచ్చి మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ అది భరత్ గారు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాబుకి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కీలకమైన స్థాయిలో ఆయన ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మంత్రివర్యులుగా ఉన్నారు. పార్టీని ముందుకు నడిపించగలిగే సత్తా ఉంది. కాకపోతే టీజీ భరత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మిగతా మా నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అధినాయకత్వం దృష్టిలో అవన్నీ కూడా కరెక్ట్ ఆలోచన కాదు. ఎందుకంటే ఏదన్నా వాళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు తప్ప అధినాయకత్వం దృష్టిలోకి పరిగణలో రావు. కాబట్టి అవన్నీ కూడా మనము తేలిగ్గా తీసి పారేయచ్చు. అంటే డిప్యూటీ సీఎంగా చేయాలి అంటూ చాలామంది వాళ్ళ లోకేష్ గారి మీద అభిమానాన్ని చూపిస్తాం కావచ్చు, చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేయడం కావచ్చు, వాటి మీద కూడా మనం ఎలా తీసుకోవచ్చు? అభిమానం ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో అభిమానం కాదు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందు ప్రయాణం చేస్తున్నాయి. అనేక చారిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. ఈ స్టేజ్లో ఎవరో కొంత ఒకళ్ళిద్దరు సోషల్ మీడియా కానీ యాక్టివ్గా ఉంది కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు ఏదో ప్రపోజల్స్ వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొస్తారు. అవన్నీ కూడా పార్టీకి అంటగట్టాల్సిన అవసరం లేదు. అదంతా నిజం కూడా కాదు. నాకు తెలిసి లోకేష్ బాబు గారికి
ఒక డిప్యూటీ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న పరిజ్ఞానం గానీ, ఆయనకున్న ఆహ్, బ ప ప్రజలతో ఉన్న సంబంధాలు గానీ, లేదా కార్యకర్తలతో ఉన్న సంబంధాల వల్ల గానీ, ఆయన అనేక నిర్ణయాలు ఆయన వ్యక్తిగతంగా తీసుకునే స్థాయి ఆయనకుంది. ఆల్రెడీ యువగళం పాదయాత్రతో ప్రజల్లో బాగా వెళ్ళిపోయి ఉన్నారు లోకేష్ గారు. అధికారంలో యెస్. రాకముందు యెస్. యువగళం పాదయాత్రతో ప్రజల్లో ఉన్నారు ఆయన ఆల్రెడీ. కాబట్టి ప్రత్యేకంగా ఆయన్ని ఈ వ్యాఖ్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని మనం భావించవచ్చు. 100% తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము శాసన మండలిలో లోకేష్ బాబు గారితో కలిసి ప్రయాణం చేశాము. ఆయన యొక్క పరిజ్ఞానం గానీ, ఆయన యొక్క ఆలోచనలు గానీ మాకు పూర్తిగా తెలుసు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. అది పార్టీకి నష్టం చేస్తాయి తప్ప పార్టీకి ఇటువంటి స్టేట్మెంట్స్ వల్ల పార్టీకి నష్టం చేసే పరిస్థితి ఉంది. దాన్ని ఆయనకి అటువంటి ఆలోచన గానీ, పార్టీకి అటువంటి ఆలోచన గానీ ఎప్పుడు కూడా ఇప్పుడు లేదు. అంటే ఓ బీసీ నేతగా మీరు సుదీర్ఘకాలంగా టీడీపీతోనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో వైజాగ్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్‌గా కూడా మీ పేరు బయటకు వచ్చింది. శాసన మండలిలో మీరు బలమైన వాణి వినిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరుగుతుందా? వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? టీడీపీ ప్రభుత్వంలో బీసీలతో మొట్టమొదటి నుంచి కూడా మమేకమై ఉంది. ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఒక నాయకత్వం ఇవ్వడంలో గానీ, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంలో గానీ మనం చూసాం. అనేక మంది బీసీ మంత్రులు ఉమ్మడి జిల్లాలో, రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో గానీ, లోకేష్ బాబు గారి బ ఆలోచనల విధానాల వల్ల గానీ అనేక మంది ఈరోజు బీసీ నాయకులు సుమారు 8 మంది ఈ రోజున మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో కొనసాగుతుంది. అదేవిధంగా సాధికార సమితులు సామాజిక వర్గాల పరంగా సాధికార సమితులు ఏర్పాటు చేసే ఆలోచన వచ్చింది లోకేష్ బాబు గారికి. ఆయన పట్టుదల, ఆయన చొరవ వల్లే ఈ రోజున ప్రతి కమ్యూనిటీలో కూడా లీడర్షిప్ ఎదుగుతుంది. వేరే ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో సరితూగలేవు. ఎందుకంటే బీసీల నాయకత్వంలో వేరే పార్టీలు ఏది కూడా సరితూగలేవు. ఇప్పుడు కూడా చూసినట్టయితే గత బడ్జెట్ సమావేశాల్లో సార్ 39,000 కోట్ల రూపాయలు బీసీలకి అలాట్ చేసిన విధానం మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంత నాయకత్వం ఇస్తుందో మనం చూడొచ్చు. 2 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం. వాళ్ళు రాష్ట్ర సాధికార కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఒక్క పైసా కూడా ఎక్కడా ఇచ్చిన సందర్భం లేదు. వాళ్ళు ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్స్ వరకే పరిమితమయ్యారు తప్ప ఏ సామాజిక వర్గానికి కూడా ఒక రుణ సౌకర్యం కానీ, ఆదరణ పథకం కానీ, బీసీ సప్లాన్ కానీ, అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఆ విషయంలో బీసీ నాయకులందరికీ కూడా, బీసీ సోదరులందరికీ కూడా తెలుసు బీసీ నాయకత్వం ఎంతగా వైఎస్ఆర్సీపీలో నష్టపోయిందో మనం చూసాం ప్రత్యక్షంగా. అంటే గత ప్రభుత్వంలో కార్పొరేషన్స్ కానీ వారి చైర్మన్లు కానీ అంత అలంకారప్రాయంగా మారారని చెప్పుకున్నారు. ప్రస్తుతం అలా ఉంటారంటారా? వారి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది? అసలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే అనేక సామాజిక వర్గాల పరంగా బీసీ డిక్లరేషన్లో మేము అనేక అంశాలు పొందుపరిచాం. అవును, బీసీ డిక్లరేషన్లో మంగళగిరిలో కూడా అన్ని సామాజిక వర్గాల పరంగా ప్రజల ముందు ఉంచడం కూడా జరిగింది. బీసీలకి సామాజిక రక్షణ చట్టమే కాదు, ఆదరణ పథకాన్ని మనం పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. రుణ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోబోతుంది. బీసీ సప్లాన్ కింద అనేక లక్షల రూపాయలు రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ప్రభుత్వం ఉంది. ఇది కాకుండా కూడా బీసీ భవన్లు కానీ, కమ్యూనిటీ భవన్లు కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అంటే శాసన మండలిలో బలమైన వాణి వినిపించినటువంటి పరిస్థితి ఉంది. పలు కీలకమైన అంశాలపై మీరు మాట్లాడారు టీడీపీ శాసన మండలి సభ్యుడిగా. భవిష్యత్తులో ఎటువంటి అంశాలపై మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది? అంటే బీసీలకు సంబంధించినటువంటి కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి కావచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవాన్ని, ఒక ఉన్నతమైన పొజిషన్ నాకు కల్పించింది. నేను ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో. శాసన మండలి సభ్యుడిని కాదు. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు కూడా అనేక అనుబంధ సంఘాలకి నేను మానిటర్ చేశాను రాష్ట్ర స్థాయిలో. బీసీసీలు కూడా రాష్ట్ర స్థాయిలో నేనే మానిటర్ చేశాను. కాబట్టి అంత సముచితమైన స్థానం నాకు తెలుగుదేశం పార్టీ కల్పించింది. భవిష్యత్తులో కూడా
ఇప్పుడు భవిష్యత్తులో కూడా నేను మా అధినాయకులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా మా లోకేష్ బాబు గారు యువ నాయకులు ఆయన కూడా నాకు చాలా గౌరవాన్ని ఇచ్చారు. మనము నా పరంగా ఏదన్నా అంశాలు వారికి ప్రస్తావించిన సందర్భంలో ప్రతి అంశాన్ని కూడా ఆయన చాలా సునిశ్చితంగా ఆలోచన చేసి ఆయన అటెండ్ అయిన సందర్భాలు అనేకం చూసాము. కౌన్సిల్‌లో కూడా ఆయనతో ప్రయాణం చేశాం కాబట్టి నాకు నా యొక్క ప్రాముఖ్యత తెలుగుదేశం పార్టీలో నాకు తెలుసు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ పరంగా గానీ, అధినాయకత్వం ఎప్పుడు కూడా మాకు గౌరవాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదంటూ బహిరంగ కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విమర్శించిన పరిస్థితి ఉంది మీ ప్రభుత్వం ఏర్పాటైనాక. అదే పరిస్థితి టీడీపీలో ఉందా? అంటే లోకేష్‌ని కలవాలన్నా, చంద్రబాబు గారిని కలవాలన్నా కష్టం అనేటువంటి విమర్శ బాగా వినిపిస్తుంది. యాజ్ ఎ ఎమ్మెల్సీగా మీరు లోకేష్‌తో కలిసి ప్రయాణం చేసి ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉందా టీడీపీలో? అంటే టీడీపీలో అటువంటి పరిస్థితి లేదు. బ్ర ఎందుకంటే రీజనల్ పార్టీస్‌లో నా యొక్క చూశాను నేను అనేక రీజనల్ పార్టీస్‌ని చూశాను. అది ఇతర రాష్ట్రాల్లో కూడా. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య విలువలు ఏ పార్టీకి కూడా లేవు రీజనల్ పార్టీస్‌లో. ఇక్కడ కాకపోతే ఇక్కడున్న ఆర్థిక పరిస్థితి గానీ, రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ విషయంలో గానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్ళటానికి ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో లోకేష్ బాబు కూడా తన వంతు పాత్రతను పోషిస్తున్నారు. అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా. ఆ ప్రయాణంలో కొంత కార్యకర్తలతో పూర్తి స్థాయిలో మమేకం కాలేకపోవచ్చు గానీ, ఇప్పుడు పార్టీ ఆలోచన అయితే డెఫినెట్‌గా అందరినీ కూడా కలవాలి. నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకుల్ని గానీ, ప్రజలను గానీ, నాయకులను గానీ కలవాలనే ఆలోచన పార్టీకుంది. చంద్రబాబు నాయుడు గారు తగిన సమయం కూడా కేటాయిస్తున్నారు. ఆయన ప్రతి శనివారం కూడా పార్టీ ఆఫీస్‌కి వస్తున్నారు. గ్రీవెన్సెస్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు ప్రజా దర్బార్ ఆయన నిర్వహిస్తున్నారు. డెఫినెట్‌గా భవిష్యత్తులో పార్టీతో మమేకం కార్యకర్తలతోనూ, నాయకులతోనూ మమేకమయ్యే అవకాశం ఉందని చెప్పి నేను పర్సనల్‌గా భావిస్తున్నాను. అంటే బీసీలకి భవిష్యత్తులో టీడీపీ నుంచి ఎటువంటి మేలు జరగవచ్చు? అంటే స్కీమ్స్ ఉన్నాయి. సూపర్ 6 స్కీమ్స్ ఉన్నాయి. అలాగే ఎటువంటిదైనా ఓన్లీ బీసీలకి ఎటువంటి మేలు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడే నేను చెప్పాను. బీసీ సప్లాన్ తీసుకున్నా గానీ, లేకపోతే ఆదరణ పథకం పునరుద్ధరించడం అనే చర్య తీసుకున్నా గానీ, లేకపోతే బీసీల రక్షణ చట్టం తీసుకోవడం గానీ, లేకపోతే రుణ సౌకర్యం కల్పించడంలో గానీ, బీసీ భవన్ నిర్మాణంలో గానీ, అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆహ్, పరిపాలనలో భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్నాయి. బడ్జెట్టే అసలు తెలుగుదేశం పార్టీ బడ్జెట్టే పార్టీ యొక్క ప్రతిష్ట అంతా కూడా బీసీలతో మమేకమైంది. బీసీలకి ఇక్కడ కాకపోతే ఎక్కడా కూడా న్యాయం జరిగే ఏ పార్టీలో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి బీసీలు అనేవాళ్ళే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కాబట్టి బీసీలు డెఫినెట్‌గా బంగారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ కల్పించబోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అంటే భవిష్యత్తులో మేము రామారావు గారిని ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉంటుందా? రానున్న రాజకీయ కాలంలో. 2026లో రీఆర్గనైజేషన్ జరుగుతుందని అంటున్నారు. కాన్స్టిట్యుయెన్సీస్ డెఫినెట్‌గా 175 నుంచి 225 కాన్స్టిట్యుయెన్సీస్ వస్తాయి. ఆలోచన ఉంది. గత ఎన్నికల్లో కూడా ఆలోచనని పార్టీ ముందు పెట్టడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ బీజేపీ, జనసేనతో కూటమి వల్ల పొత్తుల కొన్ని నేపథ్యంలో. సీట్లు మన పొత్తులో ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే పార్టీ పరంగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఆసక్తి ఉంది. అవకాశం వస్తే తప్పకుండా కంటెస్ట్ అంటే చేస్తాను. బీసీలో ఉన్నటువంటి మీ ఏదైతే సామాజిక వర్గంలో ఉన్నారో ఆ సామాజిక వర్గానికి ఇప్పటికీ శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి ప్రాతినిధ్యం కనిపిస్తే ఇంకా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందనేటువంటి వాదన కూడా బయట వినిపిస్తుంది. అంటే కాబట్టి ఖచ్చితంగా అలా ఆశించవచ్చా? డెఫినెట్‌గా ఆశించొచ్చు. ఇప్పటికే నేను శాసనమండలి సభ్యునిగా కూడా నా యొక్క ప్రత్యేకత నాకుంది. కమ్యూనిటీ పరంగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా నా శాయశక్తులా నేను అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా రా రాష్ట్రంలో ఉన్న రజక సామాజిక వర్గ పరంగా ఉన్న సంఘాలు గాని అటువంటి ఏకత్రాటిపై తీసుకువచ్చి అందరినీ కూడా ఒక పార్టీకి అండగా నిలబెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా నాకు ఏ స్థాయి ఉన్నా గానీ నేను సామాజిక వర్గానికి అందరికీ ఉపయోగపడే మీరు ఒక వెన్నెముకగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను
సామాజిక వర్గం ప్రస్తావించకూడదని అనిపించలేదు, కానీ మీరు చెప్పారు. అంటే మీరు రాజకీయ సామాజిక వర్గానికి ఇప్పటికీ రక్షణ చట్టం కోసం చాలా పోరాటాలు చేస్తున్నారు, చాలా సంఘాలుగా ఏర్పడి. అటువంటిది ఏదైనా ఏర్పాటు చేసేదానికి మీరేమైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుందా? అబ్బా! కొన్ని సామాజిక వర్గాలకైతే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని మా అధినాయకులు చంద్రబాబు గారు గుర్తించారు గాబట్టే బీసీలకి రక్షణ చట్టం అనేది పైకొచ్చింది ఆ సబ్జెక్టు. దానికి లోకేష్ బాబు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కొన్ని ఈ రజక సామాజిక వర్గ పరంగా కొంత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాలపైన దాడులు జరుగుతాయి. ముఖ్యంగా చిన్న చిన్న కులాలపైన దాడులు జరిగిన సందర్భాలు మనం చూసాము. దానికి దృష్టిలో ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బీసీ రక్షణ చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని పార్టీ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ స్టేటస్ అనేది రజకులకి మొదటి నుంచి కూడా ఒక కోరికగా మిగిలి ఉంది. అనేక రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు కాబట్టి అవును. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఒక స్టాండ్ తీసుకున్నాము. గత ఎలక్షన్స్ ముందే ఒక స్టాండ్ తీసుకున్నాము. గత 2014-19 మధ్య ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశాము. అధ్యయన కమిటీకి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేశాము. దురదృష్టవశాత్తు ఈ 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అధ్యయన కమిటీ నీరుగార్చింది. ఆ ఫండ్స్‌ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి ఆ స్టాండ్‌కి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బ ప ప ఏదన్నా అంశం ఉందంటే కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాల్సిన విషయంలో డెఫినిట్‌గా తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు ప్రభుత్వానికి సూచన చేస్తారా? ఖచ్చితంగా మా సామాజిక వర్గం నుంచి ఈ ఆకాంక్ష ఉంది, ఎస్సీ దీనిలో చేర్చాలి అనేటువంటిది. కాబట్టి దీన్ని కేంద్రానికి నివేదిక పంపించండి మీ రాష్ట్రం నుంచి అని మీరు చంద్రబాబు గారిని కోరే అవకాశం ఉంటుందా? నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారికి ఆలోచన ఉంది. ఆలోచన ఉంది కాబట్టి 2014-19లో డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆలోచన బీసీ డిక్లరేషన్‌లో కూడా పొందుపరచడం జరిగింది. మేము కూడా మాకు అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ దృష్టికి తీసుకొస్తాము. కౌన్సిల్ సమావేశాల్లో కూడా అనేక సందర్భాల్లో నేను ఈ సబ్జెక్ట్‌ని లేవనెత్తడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు కూడా నా అధినాయకులు చంద్రబాబు గారి దృష్టికి గాని, లోకేష్ బాబు గారి దృష్టికి గాని ఈ విషయాన్ని తీసుకెళ్తాము. స్టాండు తీసుకున్నారు కాబట్టి డెఫినిట్‌గా స్టాండ్‌కి మేము తెలుగుదేశం పార్టీ పరంగా కట్టుబడి ఉంటాం. అయితే ఫైనల్ సార్, ఈ లోకేష్ గారిని సీఎం చేయాలి అనేటువంటి బలమైన వాదన గాన తెర మీదకి మళ్ళీ వస్తే మీరు ఎలా స్పందిస్తారు? అంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? ఖచ్చితంగా లోకేష్‌ని సీఎం చేయాలంటారా? లేదా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటారా? చంద్రబాబు గారు సీఎంగా కొనసాగితే బాగుంటుందంటారా? ఇప్పుడు ఇది అసలు ఈ పరిస్థితుల్లో ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు నేను ముందే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకులు. ఆయన సమర్థత కలిగిన నాయకులు. ఆయనకి ఇంకా చాలా చూస్తున్నాం మనం. స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటున్నారు ఆయన. ఇప్పుడు ఈ రోజున దావోస్‌లో మనం పరిస్థితి చూసాము. ఆయన డెఫినిట్‌గా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనే ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకా లోకేష్ బాబు గారి నాయకత్వం కూడా నేను చెప్పాను. ఇది సందర్భం కాదు. ఈ సందర్భంలో మనం దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఉన్న పరిస్థితులను బట్టి మనం అప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ ఈ సందర్భంలో నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు. ఒక సందర్భంలో శాసన మండలిని రద్దు చేయాలి, పెద్దల సభ మనకొద్దు అన్నటువంటి సందర్భం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అది అసలు పెద్దల సభ అవసరమా లేదా అనేటువంటి విషయంలో కూడా మీరు ఎలా స్పందిస్తారు? అంటే పెద్దల సభ అవసరమే. ఎందుకంటే రాజ్యసభ ఏదైతే ఉందో లోక్సభలో ఈరోజు రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ శాసన మండలి కూడా అవసరాన్ని గత చూసినట్టయితే అమరావతి విషయంలో మేము ప్రూవ్ చేసాం. ఈ రోజున అమరావతి నిలబడిందంటే శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నాం కాబట్టి ఈ రోజున అమరావతిని కాపాడుకోగలిగాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాడో అందులో ఇప్పుడు వాళ్ళకి శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజున శాసన మండలికి హాజరు కాగలుగుతున్నారు. కాగలుగుతున్నారు కాబట్టి శాసన మండలి అనేది ఒక డెమోక్రసీలో ఎప్పుడు అవసరం. ఎందుకంటే పెద్దల సభ అనేది ఒక మేధావులుగా మేము కొంత ఆలోచనలు కానీ ఒక సబ్జెక్ట్ పైన అవగాహన కానీ మాకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా మేము ఆలోచన చేస్తాము. అది పార్టీకి
తద్వారా ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే ఈ యువతని మీ పార్టీ వైపు మళ్ళించేదానికి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? మనము చూసాము యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు యువతని ఏ విధంగా ఆకర్షించారో మనం చూసాము. ఈ రోజున ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకి మనం చూసాము. యువత పరంగా అనేక డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ అవును. 6 నెలల కాలంలో. అవును. సుమారుగా 16,000 ఉద్యోగాలు డిఎస్సి కింద భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవును. మీరు నిన్న చూశారు ఏపీపీఎస్సి గ్రూప్ 1 కూడా డేట్స్ కూడా క్యాలెండరు అనౌన్స్ చేయటం జరిగింది. అవును. అదేవిధంగా నిరుద్యోగ ఏదైతే యువత ఉందో అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అనేక పరిశ్రమల ద్వారా కానీ ఆ స్కిల్ వాళ్ళు నైపుణ్యం పెంపొందించడంలో కానీ వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అవన్నీ కూడా భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. అనేక లక్షల ఉద్యోగాలు యువతకి ఈ రోజున ఇవ్వబోతున్నాము. వాళ్ళకి ఉద్యోగాలు రాని యువత కూడా నిరుద్యోగ వృత్తి కల్పించడానికి కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మనకి తెలుగుదేశం పార్టీ నుంచి ద్వారపు రామారావు గారు కొన్ని అమూల్యమైన విషయాలు అయితే తెలియజేశారు. ఆయన భవిష్యత్తు రాజకీయాల గురించి కూడా ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా తెలియజేశారు. బీసీ నేతగా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో తన వాణి మరింతగా వినిపించాలని కూడా అభినవ్ భారత్ ఆకాంక్షిస్తుంది. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్. థ్యాంక్ యూ.